హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇక్కడనైతే నేను పూజ చేసుకుంటున్నాను. ఈవినింగ్ వచ్చి పూజ అండి. మార్నింగ్ పూజ వీలు కాలేదు పెట్టడానికి. ఈవినింగ్ పూజ ఇక్కడ దేవుడి ఫోటో పెట్టుకొని ఇలా పూలతో డెకరేషన్ చేసుకొని ఇలా దీపాలు పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను హారతి ఇస్తూ గంట కొట్టానండి. నా పూజ అయితే ఇలా జరిగింది. నేనైతే 5 రకాల ఫ్రూట్స్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరికాయ కొడుతున్నానండి. కొబ్బరికాయ వాటర్ పట్టుకోవడానికి ఇక్కడ రాగి గ్లాస్ పెట్టుకున్నాను. నేనైతే పూజ ఇలా చేసుకున్న చాలా సింపుల్గా జరిగింది. ఈ పూజ ఫినిష్ చేసుకొని నేనైతే ఈవినింగ్ టైంలో మేము రామప్పకి వెళ్ళాము. 10కి బయలుదేరి రామప్ప వెళ్ళామండి. ఇక్కడ చూసారా, పార్కింగ్ అయితే ఘోరంగా ఉన్నదండి. బైక్ పార్కింగ్. మేము బైక్ మీదనే వెళ్ళాం కదా, రోడ్ అసలు ఖాళీ లేదు. ఎక్కడ చూసిన పబ్లికే. బైకులు అయితే బాగా పెట్టారండి. అసలు మా బైక్ పెట్టుకోవడానికి ప్లేసే దొరకలేదండి. చాలా దూరంగా ఆగాయి వెహికల్స్ అయితే. చాలా పబ్లిక్ వచ్చేసారు. ఎప్పుడు రానంత జనాలు అయితే ఈసారి వచ్చేసారు. సీతక్క కూడా వచ్చేసి పూజ స్టార్ట్ చేసి వెళ్ళింది. ఇక్కడనైతే కంకులు పలికాయలు బాగా అమ్ముతున్నారు. ఈ బొమ్మలు అయితే చెప్పక్కర్లేదండి. చాలా మోడల్స్, చాలా రకాల బొమ్మలు అయితే చాలా చోట్ల పెట్టారు. ఒక సిక్స్ కాడ పెట్టారండి. 5 టైమ్స్ పెట్టారు. చాలా బాగా పెట్టారు. చాలా జనాలు జూత కొన్నారండి. కాస్ట్ చూత రీజనబులే అనిపించేసింది. చాలా తక్కువ కాస్టే. నేను చూసినప్పుడైతే ఒక 5 కాడ పెట్టారండి. అన్ని దేవుళ్ళు చాలా బాగా నచ్చేసాయి నాకైతే. ఇక్కడ కృష్ణుడు అవుపడుతుండు. పెద్ద కృష్ణుడు అయితే చాలా బాగా నచ్చేసాడు. ఇక్కడైతే ఇంకా బొమ్మలు, టెడ్డీ బియరు, జాతర బాగా పెద్దగా పెట్టారు. ఇక్కడ కప్పులు, గ్లాసులు, పచ్చడి పెట్టుకోవడానికి ఇట్లా యూజ్ అయ్యే వస్తువులు అండి. రామప్ప వచ్చేసి అయితే మా ఊరికి చాలా దగ్గరే, కానీ నేనైతే చాలా టైమ్స్ వెళ్ళానండి. కానీ రామప్పలో శివరాత్రికి ఇప్పుడు వచ్చినంత జనాలు అయితే ఎప్పుడూ రాలేదండి. ఇక్కడైతే టెడ్డీ బియర్ చూసారు కదా, అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా రోడ్డుపై వెళ్తుంటే ఇలా స్వీట్స్, బొమ్మలు, ఎక్కడ చూసిన జనాలండి. చాలా ఎక్కువ మంది వచ్చేసారు. ఇంతమంది ఎప్పుడూ రాలేదు నేను చూసినప్పుడల్లానైతే. ఇదే ఫస్ట్ టైం ఇంతమంది రావడం. చాలా బాగా పబ్లిక్ వచ్చారండి. అందుకే ఈ పబ్లిక్ని దాటుకుంటూ మేమైతే ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇలా వెళ్తూ ఉంటే చూడండి, పార్కులలో ఎక్కడ ఉండే జనాలు అక్కడే ఉన్నారండి. మాకైతే దర్శనం చేసుకోవడం 2 hours 3 hours పట్టిందండి. మాకు లైన్లోనే చాలా టైం తీసుకుంది. మేమైతే ప్రోగ్రామ్ కాడికి వెళ్తే ఇక్కడ దేవుడి కళ్యాణం జరిపిస్తున్నారండి. మేము బయట ఉండి చూసాము. కాసేపు చూసి మళ్ళీ తర్వాత మేమైతే ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతుంటే ప్రోగ్రామ్స్ కాడికి వెళ్ళామండి. ప్రోగ్రామ్స్ కాడ వీడియో తీసుకుందామన్నా చాలా పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ చూసారా, శివుడి అవతారం వేశాడు. చాలా పబ్లిక్ ఉన్నారు. నన్ను అయితే వీడియో కూడా తీసుకొని ఇవ్వలేదంటే అంత పబ్లిక్ ఉన్నారు. నేనైతే అక్కడక్కడ తీసాను. బాగానైతే ఏం తీయలేదండి. నాకైతే చాలా పబ్లిక్ ఉండడం వల్ల వీడియో తీయడం కూడా కుదరలేదండి. ఇంత పబ్లిక్ ఎప్పుడూ రాలేదు. ఇక్కడ భరతనాట్యాలు చాలా ప్రోగ్రామ్సే పెట్టారు. మేమైతే మళ్ళీ మార్నింగ్ 3 టైంలోనే వచ్చేసామండి, నైట్ బయలుదేరి. ఇక్కడ చాలామంది 5:30 వరకు ఉంటుందట ప్రోగ్రామ్స్. మేమైతే ఉండలేదు. ఇక్కడ ఎక్కువ భరతనాట్యాలే చేస్తున్నారు. ప్రోగ్రామ్స్ అయితే చాలా ప్రోగ్రామ్స్ పెట్టారండి. నేనైతే రామప్ప మొత్తం వీడియోనే తీసుకుంటూ ఉన్నాను. ఎక్కువనైతే వీడియో తీయడానికి ప్రయత్నించానండి. ఈ ప్రోగ్రామ్స్ ఇక ఎక్కువ తీయలేదు. అన్నీ ఇలాంటి ప్రోగ్రామ్సే వస్తున్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ కూర్చొని ఉన్నారో. ఇంకనైతే ఇక్కడ బయటనే ఇంత ఉన్నారు. గుడికి వెళ్దామనేసరికి గుళ్ళోనైతే ఇంకా కాలు పెట్టే చందు లేదండి. నిజం చెప్తున్నాను. అసలు పబ్లిక్ అయితే ఎక్కడ పార్కులో చూసిన పబ్లికే. ప్రోగ్రామ్స్ కాడ ఇక్కడ చూసారా, మేము టెంపుల్కి వెళ్తుంటే ఎంత లైన్ ఉందో. చాలా పెద్ద లైన్ అండి. మాకైతే దర్శనానికి 3 గంటల టైం పట్టింది. అసలు ఎప్పుడు ఇంత టైం పట్టలేదు. ఇక్కడ టెంపుల్కి వెళ్తూ ఉంటే ఇక్కడనే దేవుడి కళ్యాణం చేశారు, డెకరేషన్ చేసి. ఇక్కడనైతే మేము వెళ్తున్నాము. ఇక్కడ చూసారు ఎంత పబ్లిక్ ఉన్నారో. అసలు ఇంత లైన్ దాటుకొని వెళ్ళాలండి. మేమైతే ఎక్కడో ఉన్నాము.
మేము వెళ్ళేసరికి అయితే 10:30 అయింది. మేము 10కి స్టార్ట్ అయ్యాము. మాకు చాలా దగ్గర కాబట్టి. ఇంకానైతే చాలామంది పోలీసులు వచ్చారండి బందోబస్తు కోసం. బాగానే వాళ్ళైతే చాలామందిని ఆపారు. కానీ జనాలు ఇక్కడ అందరైతే నెట్టుకొని టెంపుల్లోనైతే ఇలా జరిగింది చూడండి. ఎంత నెట్టుకుంటున్నారో, చాలా నెట్టుకున్నారు. టెంపుల్లోనైతే చాలా దూరం నుండి దేవుడిని చూపించారు. మేమైతే ఇలా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఇక్కడనైతే కొబ్బరికాయలు కొడుతున్నామండి. కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లో కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడైతే ఒక మారేడు చెట్టు కింద అందరూ దీపాలు పెట్టారండి. ఇక్కడనైతే చాలామంది దీపాలు పెట్టుకున్నారు. లాస్ట్ ఫైనల్ వెళ్ళేటప్పుడు మేమైతే ఇక్కడ టెడ్డీ బియర్ తీసుకుందామని ఆగాము. కానీ ఏమి తీసుకోలేదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.